హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ వ్యూస్. ఈరోజు వీడియో ఏమంటే మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదండి, ఇంకా ఫుల్ పండగ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక 1 మంత్ ఉంటారు, తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్ ఫుడ్ తిని తిని పాపం బోర్ కొట్టింది అనమాట. వాళ్ళ కోసం అయితే మంచి మంచి రెసిపీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఈ రోజు అయితే కిచిడీ చేయమన్నారు, ఒకళ్ళేమో బటర్ నాన్స్ విత్ పన్నీర్ కర్రీ చేయమన్నారు. సో ఆఫ్టర్నూన్ ఏమో కిచిడీ చేస్తాను, ఈవినింగ్ ఏమో బటర్ నాన్స్. ఆ వీడియో కూడా వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. దీనికి కావాల్సింది ముందుగా సింపుల్గానండి, నెయ్యి వేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పూర్తిగా నెయ్యి వేసుకుంటేనే కిచిడి అనేది మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేగిపోయింది కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది కూడా చక్కగా వేగిపోయాక మనకి ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు కిచిడి అనేది. ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని తర్వాత మా ఇంట్లో అయితే నేను 3 రకాల కూరగాయలు అయితే వేస్తున్నాను. ప్రస్తుతానికి అవే ఉన్నాయి. ఎన్ని ఉంటే అన్ని వేసుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే కూరగాయలు ఎక్కువగా తినరు కాబట్టి. సో మా పిల్లలైతే అస్సలు తినండి వంకాయ క్యారెట్ అనేది. నేను ఇంకా కిచిడీలు అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట. వంకాయ క్యారెట్ బంగాళదుంప అయితే వేసాను. పక్కన మా వారికేమో బ్రౌన్ రైస్, వీళ్ళకేమో కిచిడీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి వంకాయ ముక్కలు అలాగే క్యారెట్ బంగాళదుంప వేసేసి అవి కూడా కొంచెం మగ్గిపోయాక ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసేసి తర్వాత మనకి కిచిడికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారము పసుపు గరం మసాలా అయితే వేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్ అనమాట. ఇవి 3 మిక్స్ చేసేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు ఉప్పు కారం వాటికి పట్టే వరకు ఉంచి మగ్గబెట్టేసుకోవాలి. తర్వాత సోనా రైస్ అయితే ఒక గ్లాస్కి అయితే 2 గ్లాసులు బియ్యం వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే కనుక 3 గ్లాసులు వేసుకోవచ్చు. నేను మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా మీడియంగా చేస్తున్నాను అనమాట. సో 1కి 2 అయితే వేసుకున్నాను నేను. ఇంకోండి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని బియ్యము ఇక్కడ మనం ఎసరు వేసి బియ్యం వేయకుండా ఇలాగ వేసుకొని ఒక 5 మినిట్స్ కనుక రైస్ని మనం అటు ఇటు తిప్పితే కనుక మంచిగా వస్తుంది కిచిడి అనేది. సో ఇవి మగ్గిపోయాక ఒక 10 నిమిషాలు అయిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి. మామూలుగా అయితే మనము ఎసరులో వేస్తాము రైస్, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇదిగోండి ఒక గ్లాసు నేనేం చేస్తానంటే ఒక గ్లాస్కి సగం వంతేమో బియ్యం వేస్తాను, ఒక పావు వంతు పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా అది, ఇంకో పావు వంతేమో మామూలు పెసరపప్పు వేస్తాను. ఉంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు, ఎర్ర కందిపప్పు. సో ఈ మూడిటితో ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు ఎల్తుగా నీళ్ళు అయితే పోసుకున్నానండి. ఇదిగోండి చక్కగా ఎసరైతే వేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే చక్కగా వేడి వేడిగా కిచిడి అయితే రెడీ అయిపోతుంది, వెజిటేబుల్స్తో కిచిడి. సో ఈ విధంగా అయితే కిచిడి చేసేసి మా పిల్లలకి దీంతో ఆవకాయ పచ్చడి వేసి పెడితే అస్సలు అద్దరిపోతుందండి. కొత్త ఆవకాయ ఉంటుంది కదా ఇప్పుడు మనకి, కొత్త ఆవకాయ వేసుకుని కిచిడి తింటుంటే నా సామిరంగా అసలు టేస్ట్ అయితే అద్భుత అనమాట, అంత బాగుంటుంది. సో ఇదిగోండి మా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరికీ ఆవకాయ పచ్చడి అయితే వేసి ఇచ్చారు. వాళ్ళైతే పెరుగు తినండి అస్సలు. సో ఇదిగోండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ కిచిడి అయితే వెజిటేబుల్స్తో రెడీ అయిపోయింది. కొత్త ఆవకాయ అయితే టేస్ట్ చేయబోతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.